అందరికీ నమస్కారం. రాజా గారు పోయిన నెల వచ్చినప్పుడు నేను ఇంత సింపుల్గా, హంబుల్గా, వితౌట్ ఎనీ ఫ్రిల్స్, సెన్సిటివ్గా, టచింగ్గా ఇట్లా అవార్డు ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎంత హ్యాపీగా ఉందంటే నేను ఎప్పుడు సైలెంట్గా రాజా గారిని నిజంగా అభినందించాలి. నాకు ఆర్తి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలీదు. ఎందుకు మొదలుపెట్టావు అంటే ఏమో తెలీదు. అందరూ ఒకలాగే ఉండాలి, ఆడపిల్లలందరూ ఒకలాగే ఉండాలి అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. నాకు 2 కూతుర్లు, 2 ఆడపిల్లలు. ఈ ఊరికి వచ్చినప్పుడు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు చక్కగా పైకి వచ్చారు, ఎంతో సక్సీడ్ అయ్యారు వాళ్ళ జీవితంలో. కానీ ఎందుకు సక్సీడ్ అయ్యారంటే పేరెంట్హుడ్. మాలాంటి అదే చదువుకున్న వాళ్ళకి, మా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా మా కుటుంబాల్లో ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా చూపించలేని ఒక కుటుంబంలో పుట్టారు కాబట్టి. కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు. అందరికీ ఆ ఛాన్స్ ఆఫ్ బర్త్ అనేది చాలా తక్కువ మందికి. నేను ఎంతోమందిని చూశాను. ఆడపిల్ల అనగానే ఈ 35 ఏళ్లలో ఎంతమందిని చూశానో ఆడపిల్ల అనగానే పారేస్తారు. అప్పుడు 35 ఏళ్ల క్రితం అక్కడ ఒక క్రిబ్ పెట్టాము. దాంట్లో పెట్టి వద్దబ్బా ఎక్కడ డస్ట్బిన్లో వేయొద్దండి అంటే ఆ క్రిబ్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఎంతోమంది వర్షంలో అక్కడ పెట్టుంటే మాకు అందకుండానే వెళ్ళిపోయారు పైకి. కానీ నన్ను మాత్రం చాలామంది, ఇంత జరుగుతున్నా కూడా నన్ను మాత్రం అయ్యో పాపం సంధ్య, 2 ఆడపిల్లలే అనేవాళ్ళు. అది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఆడపిల్లకి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది. ఆడపిల్లే కదా ఒక మహిళ, ఒక భార్య, ఒక కూతురు, ఒక తల్లి. ఆడపిల్లలు లేకపోతే తల్లి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం అందరం ఎక్కడి నుంచి వస్తాం? ఆ ఆలోచన చాలామందికి నిజంగా రాలేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఆడవని మగవని, ప్రతి ఒక్కళ్ళు మగపిల్లాడని ఈ ప్రపంచంలోకి సంతోషంగా రావాలి, స్మైలింగ్గా రావాలి, హ్యాపీగా రావాలి. ఆ డిస్క్రిమినేషన్ అనేదే ఉండకూడదు. ఇప్పుడు ఈ కాలం 35 ఏళ్ళ తర్వాత నేను చూసింది ఏంటంటే అప్పుడు వదిలేసేవాళ్ళు, ఇప్పుడు గర్భంలోనే తీసేస్తున్నారు. మన సెన్సస్ చూస్తే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఆ సెన్సస్ 2011లో చూస్తే ఎంతో అన్హ్యాపీగా అనిపించింది. కొన్ని దగ్గరలో మన కడపలో కానీ మనం ఎక్కడో అనుకుంటాం, మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో సెన్సస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆడపిల్లల సెన్సస్ చూస్తే 910 1000 మగపిల్లలకి. మన కడపలో చూస్తే 201లో ఎంత 956 ఉండేది, 2011కి 918కి అయిపోయింది. అంత తక్కువ అయిందంటే ఇది మామూలుగా నార్మల్ కాదు. ఎంత అప్పుడు అబాండన్మెంట్ ఉండేది, ఇప్పుడు అబార్షన్స్. సో ఎంతో ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్సు అందరూ ట్రై చేస్తున్నారు. నేను మాత్రము ఈ అవార్డు మన కడపకి, ఆర్తి హోమ్ ఒక్కటిగా కాదు, మన కడపకి వచ్చిన ఈ అవార్డు మన ఊరికి, మన ఆడపిల్లలకి
చాలామంది అంటారు, ఏదో అనాథాశ్రయం అంటున్నారే, మీ పిల్లలు ఎంత చక్కగా ఉంటారు అని. అరే, మన పిల్లలు బాగుండకపోతే మన అందరి పిల్లలు వాళ్ళు, అందరి పిల్లలు. ఇది మన సమాజంలో ఆడపిల్లలవని మగపిల్లలవని ఎందుకు ఆర్ఫన్స్ అవుతారమ్మా? మనమందరము ఉన్నాము ఇక్కడ, ఎందుకు ఆర్ఫన్స్ అవుతారు? ఎందుకు అనాథలు అవుతారు? మనమందరం తల్లిదండ్రులమే కదా. అందరికీ వాయిస్ ఇవ్వాలి, అందరికీ. ఇఫ్ దెర్ ఇస్ ఇఫ్ అ ఉమెన్ కెన్ స్పీక్, షీ వుడ్ సే ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇఫ్ అ గర్ల్ కెన్ స్పీక్, షీ విల్ సే ప్లీజ్ ఎడ్యుకేట్ మీ. If a girl in the womb can speak, she would definitely say, let me come out, prove myself. Let us prove ourselves. Let all the girls prove ourselves. Let the men help the girls to prove themselves. Thank you very much.